నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు తుపానుతో అతలాకుతలమైన ఉత్తర తమిళనాడు స్తంభించిన రవాణా విద్యుత్ సమాచార వ్యవస్థలు జోరు వానతో చెన్నై వాసుల అష్ట కష్టాలు తమిళనాట ముమ్మరంగా సహాయ చర్యలు రోడ్లు విద్యుత్ పునరుద్ధరణకు శ్రమిస్తోన్న సిబ్బంది మృతుల కుటుంబాలకు 4 లక్షల చొప్పున పరిహారం చిత్తూరు నెల్లూరు కడప జిల్లాల్లోనూ జోరు వానలు హోరుగాలికి కూలిన చెట్లు స్తంభాలు నేడు వర్షాలు కొనసాగుతాయన్న వాతావరణ విభాగం తెలంగాణ వ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలన్న కేసీఆర్ ఆన్లైన్ చెల్లింపులపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచన కొత్త నోట్లు దారిమళ్లడంపై దృష్టి సారించిన ఆర్బీఐ పక్కాగా రికార్డులు నిర్వహించాలని బ్యాంకులకు నిర్దేశం నకిలీ కరెన్సీ సమాచారం ఇవ్వాలని ఆదేశాలు నోట్ల మార్పిడిలో అక్రమాలపై కేంద్రం శూల శోధన ఆర్థిక శాఖకు చేరిన 400 సీడీలు ఆరోపణలు రుజువైతే కఠిన చర్యలు తప్పవని సంకేతాలు ఉద్యోగుల భవిష్య నిధి పథకాలకు వేతన పరిమితి 25,000కు పెంచే యోచన ఈ నెల 19న జరిగే ధర్మకర్తల బోర్డు సమావేశంలో తుది నిర్ణయం చెన్నై నగరంపై విరుచుకుపడిన వరద తుపాను తమిళనాట 3 జిల్లాల్లో పెను బీభత్సం సృష్టించింది 140 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో వీచిన బలమైన గాలుల ధాటికి చెన్నైలో పెద్ద ఎత్తున చెట్లు విద్యుత్ స్తంభాలు హోర్డింగ్లు నేలకూలగా రాత్రంతా అంధకారానికి తోడు జోరున కురిసిన వర్షంతో నగరవాసులు అష్టకష్టాలు పడుతున్నారు 3 జిల్లాల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు రవాణా సమాచార వ్యవస్థలు స్తంభించిన కారణంగా అన్ని వర్గాల ప్రజలకు కష్టాలు తప్పలేదు భారీ వర్షాల కారణంగా చెన్నై మార్గంలో పలు రైళ్లు రద్దవగా విమానాశ్రయం నుంచి సోమవారం ఒక్క విమానం కూడా వెళ్లలేదు భారీ వర్షాలు అత్యంత బలమైన గాలులతో ఉత్తర తమిళనాడులో వర్ధా తుఫాను బీభత్సం సృష్టించింది దాదాపు 100 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు భారీ వృక్షాలను కూకటి వేళ్లతో సహా పికిలించి వేశాయి చెన్నైలో 190 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగి చాలా చోట్ల సరఫరాకు అంతరాయం వాటిల్లింది రహదారులపై విరిగిపడిన చెట్ల కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించింది రాత్రంతా విద్యుత్ సరఫరా లేక ప్రజలు వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు రైలు పట్టాలపై చెట్లు విరిగిపడ్డ కారణంగా అనేక రైళ్లను రద్దు చేశారు లోకల్ రైళ్ల సేవలు నిలిపివేసిన రైల్వే శాఖ చెన్నై సెంట్రల్ ఎగ్మోర్ నుంచి బయలుదేరే రైళ్లను రద్దు చేసింది చెన్నైకు వెళ్లే రైళ్లను దారి మళ్లించారు గూడూరు చెన్నై రైళ్లను రేణిగుంట మీదుగా దారి మళ్లించారు పెనుగాలులకు చెన్నై విమానాశ్రయంలో పైకప్పులు ఎగిరిపోయాయి తుఫాను దృష్ట్యా చెన్నై విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు చెన్నై వెళ్లే విమానాలను బెంగళూరు హైదరాబాద్కు మళ్లిస్తున్నారు తుఫాను తీరం దాటిన తర్వాత కురిసిన భారీ వర్షాలతో చెన్నైతో పాటు తిరువళ్లూరు కాంచీపురం జిల్లాల్లోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చాలా చోట్ల రాత్రంతా జోరువాన కురవడం విద్యుత్ సరఫరా లేక నానా అవస్థలు పడ్డారు చెన్నైలోని లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి నీరు చేరి అక్కడి ప్రజలు రాత్రంతా జాగారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇడొచ్చి అన్ని ఇల్లులను తప్పించుకుంటే ఏమీ లేదు ఇంట్లో ఇప్పుడు ఒకటి తాటాకు మటం వేసి కవర్ వేస్తాం మూసి పెట్టినాము ఇక్కడ ఏమీ లే అట్నేదో ఉన్నాయి మా ఇంట్లో అంతా నీళ్ళు పోయింది ఇప్పుడు ముంచిపోసి క్లీన్ చేసి పెట్టినాం మాకు వంటకి ఏం లేదు ఏమీ లే ఇప్పుడు మేము తనికిదా ఉన్నాం అట్టనే నిలిచిపోయి ఉన్నాము వాన వచ్చినప్పుడు ఇదే పరిస్థితి బిడ్డలు పెట్టుకుని నిండా కష్టంగా ఉంది మాకు పాలే బిడ్డలకు అన్నం లే ఏమీ లే అట్లదా ఉండము అందరూ పస్తుగా ఉండము పళ్ళ వేరే ఇళ్ళని నీళ్ళు పోయక తావలేదు నిండా కష్టంగా ఉంది మాకు అన్ని కవర్దా ఇప్పుడుదా మరాలన్నీ పడిపోయింది చెట్లన్నీ పడిపోయింది ఇప్పుడుదా అన్ని తోసి పెట్టిండాము తిరిగి అట్లదా తిరిగి వాన వస్తా ఉంది కరెంట్ ఫుల్లే నిండా కష్టంగా ఉన్నాయి అన్నం వంటి తినేది కూడా జాగలేదు
తుఫాను తీరం దాటినప్పటికీ ఇవాళ కూడా పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. వరద తుపాను తర్వాత అస్తవ్యస్తమైన చెన్నైలో సహాయ చర్యలు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. ఇప్పటికే రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, సైన్యం, నౌకాదళాలు లోతట్టు ప్రాంతాల్లోని సుమారు 10,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలి నిలిచిపోయిన కరెంటు సరఫరాను పునరుద్ధరించే ప్రయత్నాలు చేస్తున్నారు. తుపాను కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 4 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించిన తమిళ సర్కారు సహాయ కార్యక్రమాలు నిరంతరం పర్యవేక్షిస్తోంది. వర్ధ తుపాను తీరం దాటుతున్న సమయంలో సృష్టించిన భీభత్సానికి నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించేందుకు తమిళనాడు సహా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తుపాను తీరం దాటిన కాసేపటికే రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ దళాలు, సైన్యం, నౌకాదళానికి చెందిన సిబ్బంది విరిగిపడిన చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించే పనులు చేపట్టారు. ఓవైపు వాన కురుస్తున్నప్పటికీ సహాయ చర్యలను కొనసాగిస్తున్నారు. భారీ క్రేన్లు, కట్టర్లను ఉపయోగించి చెట్లు, విద్యుత్ తీగలను తొలగిస్తున్నారు. చెన్నై సహా పొరుగునే ఉండే కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున 10,432 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మొత్తం 296 పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ శిబిరాల్లో 11,857 ఆహార పొట్లాలు, తాగునీరు, అత్యవసర మందులు అందిస్తున్నట్లు వివరించారు. తుపాను ధాటికి 3,384 చెట్లు నేలకూలినట్లు గుర్తించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 30 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయని తెలిపారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కొరగడం వల్ల 297 రహదారుల్లో రాకపోకలు స్తంభించాయని పేర్కొన్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టి 89 మార్గాలను పునరుద్ధరించినట్లు వివరించారు. సహాయ చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్న తమిళనాడు ప్రభుత్వం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస చర్యలను సమీక్షించేందుకు 13 మంది సీనియర్ ఐఏఎస్లను మోహరించింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లో 6 చొప్పున మొత్తం 18 మంది మంత్రులను కూడా మోహరించామని ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం తెలిపారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు 4,000 మంది సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారన్న ఆయన 1-2 రోజుల్లో పరిస్థితి పూర్తిగా కుదుటపడుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో వరద తుపాను పెను ప్రభావం చూపింది. చిత్తూరు జిల్లాలో 100 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. జిల్లాలో అత్యధికంగా 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గాలుల ధాటికి చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ స్తంభాలు మీద పడి 2 వ్యక్తులు చనిపోయారు. తిరుపతిలో 16 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. రేణిగుంట, ఏర్పేడు మధ్యలో రైల్వే లైన్ విద్యుత్ తీగలపై చెట్లు కూలగా పద్మావతి ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. జిల్లా వ్యాప్తంగా ఇవాళ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వరద ధాటికి నెల్లూరు జిల్లా చిగురుటాకులా వణికింది. సూళ్లూరుపేటలో గాలులకు చెట్లు, హోర్డింగ్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ముందస్తు అప్రమత్తతో ఆస్తి, ప్రాణనష్టం తప్పినప్పటికీ విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లింది. తుపాను కడప జిల్లాపైన ప్రభావం చూపింది. రైల్వే కోడూరు, పోరుమామిళ్ల, బద్వేలు, చిట్వేలి మండలాల్లో గాలి ఉధృతితో చిరుజల్లులు పడ్డాయి. ప్రకాశం జిల్లా చీరాల, వేటపాలెం, చిన్నగంజాం మండలాల్లోని తీర ప్రాంతంలో సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. అధికారులు ఆ ప్రాంతంలో ఉండి పరిస్థితిని సమీక్షించారు. పడవలు, వలలు, మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పల్లెపాలెంలో 50 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. తెలంగాణలో నగదు రహిత లావాదేవీలను పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. నోట్ల రద్దు తర్వాత పరిణామాలపై ఉన్నతాధికారులతో సమీక్షించిన కేసీఆర్ కరెన్సీ నిర్వహణ కేంద్రం పరిధిలో ఉన్నందున తద్వారా ఉత్పన్నమవుతున్న పరిణామాలను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నగదు లావాదేవీలను కనిష్ట స్థాయికి తీసుకురావడమే కేంద్రం లక్ష్యంగా కనిపిస్తోందన్న కేసీఆర్ నగదు కూడా సరిపడినంత లేనందున కొరతను ఎదుర్కొనేందుకు ప్రజలు కూడా సిద్ధపడాలన్నారు. నగదు రహిత లావాదేవీలను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, మొబైల్ యాప్లు, ఏటీఎం కార్డులు, స్వైపింగ్ మిషన్లు, ఆన్లైన్ చెల్లింపులు జరిపేలా ప్రజలను ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్రంలో తొలి నగదు రహిత గ్రామం ఇబ్రహీంపూర్ను ఆదర్శంగా తీసుకుని పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. బ్యాంకులు తమ సేవలను విస్తృతపరిచేందుకు సర్వర్ల సామర్థ్యాలను పెంచుకునేలా బ్యాంకర్లతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే సిద్దిపేట నియోజకవర్గం నగదు రహితంగా మారుతుందన్న కేసీఆర్ పైలట్ ప్రాజెక్టులో భాగంగా అక్కడ అవసరమైన స్వైపింగ్ యంత్రాలు, ఏటీఎం కార్డులను అందుబాటులో ఉంచాలని సూచించారు.
తెలంగాణలో ప్రభుత్వ శాఖల చెల్లింపులు డిజిటల్ రూపంలో జరగాలని తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. క్రమంగా నగదు రహిత చెల్లింపులను పెంచాలని, దశల వారీగా తెలంగాణను నగదు రహిత లావాదేవీల రాష్ట్రంగా మార్చాలని డిజిటల్ లావాదేవీలపై కేటీఆర్ నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సచివాలయంలో సమావేశమైన ఉపసంఘం నగదు రహిత చెల్లింపుల ద్వారా ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకతతో పాటు వేగాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. నగదు రహిత లావాదేవీలను గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు సమాంతరంగా తీసుకెళ్తామన్న మంత్రి ఇప్పటికే ఐటీ శాఖ ఆర్థిక లావాదేవీలపై ప్రజలు, వ్యాపారుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు అవగాహన కార్యక్రమాలను ప్రారంభించిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే టీ వ్యాలెట్ ద్వారా ప్రజల నుంచి ప్రభుత్వానికి, ప్రభుత్వం నుంచి ప్రజలకు లావాదేవీలు జరగాలన్న కేటీఆర్ టీ వ్యాలెట్ అంతర్జాతీయ ప్రమాణాలతో ఉంటుందని, భద్రత, సౌకర్యం వంటి అంశాల్లో అత్యుత్తమంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే చర్యలో భాగంగా పెట్రోల్ బంకుల్లో డిజిటల్ చెల్లింపులు చేసిన వారికి ఇచ్చిన 0.75% రాయితీ గత అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. క్రెడిట్, డెబిట్, వ్యాలెట్ల ద్వారా జరిగే చెల్లింపులకు వర్తించే ఈ రాయితీ మొత్తం 3 పని దినాల్లో సదరు ఖాతాదారునికి జమ అవుతుందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ ప్రోత్సాహకంతో వినియోగదారులకు లీటర్ పెట్రోల్పై 49 పైసలు, డీజిల్పై 41 పైసలు ఆదా కానుంది. గత వారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రైలు టికెట్లు, బీమా పథకాలు సహా ఇతర లావాదేవీలను నగదు రహితంగా నిర్వహిస్తే ప్రోత్సాహకాలుంటాయని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా ఆదాయ పన్ను విభాగం సోదాలు, పోలీసుల సోదాల్లో పెద్ద మొత్తంలో కొత్త నోట్లు వెలుగు చూస్తూనే ఉన్నాయి. గువాహటిలోని ఓ వ్యాపారి ఇంటిపై అస్సోం పోలీసులు దాడి చేసి 1,55,00,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ కొత్త 2,500 రూపాయల నోట్లే ఉన్నాయి. హర్దీప్ సింగ్ బేడి అనే వ్యాపారి గువాహటిలో హోటల్, బార్తో పాటు పలు వ్యాపారాలు నిర్వహిస్తుండగా ఈ కేసును ఆదాయ పన్ను శాఖకు అప్పగించామని అడిషనల్ డీజీపీ అనిల్ కుమార్ ఝా తెలిపారు. మరోవైపు ఆదాయ పన్ను అధికారుల దాడుల్లో 100 కోట్ల రూపాయలు బయటపడుతున్న వేళ బ్యాంకులకు రిజర్వ్ బ్యాంకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కొత్త నోట్లకు సంబంధించిన రికార్డులను భద్రంగా ఉంచాలని పేర్కొంది. అన్ని స్థాయిల్లో నోట్ల సీరియల్ నెంబర్తో పాటు కేటాయించిన బ్యాంకు శాఖలు, పోస్టాఫీసుల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని తెలిపింది. మార్పిడి, జమ చేసిన సందర్భంగా గుర్తించిన నకిలీ నోట్ల వివరాలను తమకు పంపాలని అన్ని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 9 వరకు గుర్తించిన నకిలీ నోట్ల వివరాలపై నివేదికను ఈ నెల 16లోగా పంపాలని స్పష్టం చేసింది. జన్ధన్ ఖాతాలు వినియోగించుకుని నల్లధనాన్ని తెల్లగా మార్చుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్న వార్తల మధ్య ఉత్తరప్రదేశ్లోని పేదల ఖాతాల్లో అధిక మొత్తంలో డబ్బులు జమైనట్లు కేంద్రం తెలిపింది. ఆర్థిక శాఖ దగ్గరున్న గణాంకాల మేరకు డిసెంబర్ 7 నాటికి జన్ధన్ ఖాతాల్లో 74,610 కోట్ల రూపాయలు జమ కాగా అందులో 12,021 కోట్ల రూపాయలు యూపీలోని 3.8 కోట్ల ఖాతాల్లో జమైనట్లు కేంద్రం పేర్కొంది. యూపీ తర్వాతి స్థానాల్లో పశ్చిమ బంగా, రాజస్థాన్ ఉన్నాయి. బంగాల్లోని 2,44 లక్షల ఖాతాల్లో 9,193 కోట్లు జమ కాగా రాజస్థాన్లోని 1,90,00,000 ఖాతాల్లో 6,291 కోట్లు, బీహార్లోని 2,62 లక్షల ఖాతాల్లో 6,160 కోట్లు జమయ్యాయి. నోట్ల రద్దు తర్వాత ఓ నెల వ్యవధిలోనే జన్ధన్ ఖాతాల్లో ఒక్కసారిగా దాదాపు 30,000 కోట్లు వచ్చిపడ్డాయని, ఆ ఖాతాల్లో 5వ వంతు వాటిలో అప్పటి వరకు ₹1 కూడా లేదని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. జన్ధన్ ఖాతాలను నల్లధనం మార్చుకునేందుకు సహకరించే వారిపై కఠిన చర్యలుంటాయని కేంద్రం హెచ్చరికలు చేసిన తర్వాత ఈ ఖాతాల్లోకి వచ్చి చేరే మొత్తం తగ్గినట్లు వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలకు నగదు కొరత రాకుండా చూడాల్సిన కొంతమంది బ్యాంకు అధికారులు, సిబ్బంది కమిషన్లు తీసుకుని నల్లకుబేర్ల నగదు మార్చిన సంగతి గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు 500 బ్యాంకు శాఖలపై ప్రభుత్వం శూల శోధన నిర్వహించగా వీటి తాలూకు 400 సీడీలు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్దకు చేరాయి. పోలీసులు, పలుకుబడి గల వ్యక్తుల వద్ద ఉన్న పెద్ద నోట్లను మార్చడానికి బ్యాంకు సిబ్బంది ఏ విధంగా సహాయపడింది ఆ సీడీల్లో ఉన్నట్లు సమాచారం. ఇలా సహాయపడిన వారిలో ప్రభుత్వ రంగ బ్యాంకుల సిబ్బంది కూడా ఉన్నట్లు తేలింది. వారిలో పలువురిని అరెస్ట్ చేయగా కొంతమందిని సస్పెండ్ చేశారు. మరికొంతమందిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఆయా సీడీలను పరిశీలించిన తర్వాత మరికొందరిపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. వచ్చే ఏడాది వానాకాలం నాటికి పాలమూరు జిల్లాలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాల నిర్మాణం కోసం ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని పాలమూరు ప్రాజెక్టులపై జలసోధలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో హరీష్ రావు స్పష్టం చేశారు. గుత్తేదారులు, నీటిపారుదల అధికారులు స్థానిక శాసనసభ్యుల సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడువులోగా ప్రాజెక్టులు పూర్తి చేయాలని సూచించారు. ఈ పనుల పురోగతిపై ఎప్పటి
ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూప్ ద్వారా తనకు సమాచారం అందించాలని ఆదేశించారు. ఈ ఏడాది యాసంగిలో ఆరుతడి పంటలకు మాత్రమే నీరందించాలని సూచించారు. ప్రస్తుతం పురోగతిలో ఉన్న 4 ప్రాజెక్టుల కోసం మరో 4,000 ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉన్నందున ఆ ప్రక్రియను సత్వరమే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణ R&R పనులు పూర్తయితే 7,93,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి తెలిపారు. సర్పంచుల సమస్యలను పరిష్కరించేందుకు తెరాస ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సచివాలయంలో సర్పంచుల సంఘాల ప్రతినిధులతో సమావేశమైన మంత్రి గతంలో మంచినీటి కోసం పంచాయతీల నిధులన్నీ ఖర్చు చేయాల్సి వచ్చేదని మిషన్ భగీరథ ద్వారా ఆ ఇబ్బంది తొలగిపోతుందన్నారు. సర్పంచుల గౌరవ వేతనం 5,000 రూపాయలకు పెంచామన్న జూపల్లి గ్రామ పంచాయతీలకు స్టాంపు డ్యూటీ, సీనరేజీ పన్నులు వసూలు చేసుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. 14th ఫైనాన్స్ సంబంధించి ఎలక్ట్రిసిటీ బిల్ సంబంధించి కూడా గ్రామ పంచాయతీలకు ఉన్నటువంటి అధికారుల మేరకు వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. ఈ సంవత్సరం కరెంటు డ్యూస్ ఏవైతున్నాయో వాటికి సంబంధించినంత వరకు వాళ్ళకు ఉన్నటువంటి నిధులలో అది ఏదైనా కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించి వాళ్ళకి ఆ వెసులుబాటు కల్పించే ఏర్పాటు చేస్తాం. డిసెంబర్ 16 నుంచి జరిగే తెలంగాణ శాసనసభ సమావేశాల్లో కేసీఆర్ సర్కారు వైఫల్యాలను ఎండగడతామని తెలుగుదేశం తెలంగాణ శాసనసభ పక్ష నేత రేవంత్ రెడ్డి తెలిపారు. శాసనసభలో అనుసరించాల్సిన పంథాపై హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో సమావేశమే చర్చించిన టీడీఎల్పీ నేతలు ప్రభుత్వంపై పోరాటంలో కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని ముందుకెళ్తామని స్పష్టం చేశారు. సభా సమావేశాలు ఏడాదికి కనీసం 50 నుంచి 53 పని దినాలు ఉండేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో సమస్యలు పేరుకుపోయినాయి. సమస్యల మీద చర్చిద్దామంటే శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేస్తలేరు. కాబట్టి ఈసారి నిర్దిష్టంగా 20 పని దినాలను శాసనసభ సమావేశాలు కొనసాగిస్తే కనీసం రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద, ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద స్పష్టంగా చర్చించడానికి అవకాశం ఉంటుంది. ప్రపంచ దిగ్గజ సాఫ్ట్వేర్ సంస్థలు తమ కార్యాలయాలను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఏయూలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో డిజిటల్ సమ్మిట్ 2016ను ప్రారంభించిన ఆయన సిలికాన్ వ్యాలీ స్థాయిలో సాఫ్ట్వేర్ రంగాన్ని ఫిన్టెక్ వ్యాలీ ఆకర్షిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 17-16 తారీఖున జాబ్ మేళా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేస్తూ ఉన్నారు. బహుశా ఆంధ్రప్రదేశ్లో బిగ్గెస్ట్ జాబ్ మేళా. ఇప్పటికే 20,000 మంది ఎన్రోల్ చేసుకున్నారు. ఇంకా ఎన్రోల్ చేస్తారని కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. దాదాపు 1,00,000 మంది పార్టిసిపేట్ చేస్తారనుకుంటున్నాం. కృష్ణా నీటిని అనంతపురం జిల్లాకు తీసుకొచ్చి జిల్లాను సస్యశ్యామలం చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కుతుందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. హంద్రీనీవా కాలువ నీటితో నిండిన రాప్తాడు మండలంలోని కుంటిమద్ది చెరువులో మంత్రి ఘనంగా తెప్పోత్సవం నిర్వహించారు. శ్రీశైలం జలాశయం నుంచి అనంతపురానికి నీరు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదన్న సునీత ప్రజలు కన్న కలను ముఖ్యమంత్రి చంద్రబాబు సాకారం చేశారని హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడ పైలాన్ కానీ, తెప్పోత్సవం కానీ, ఇక్కడ భోజనాలు కానీ, ఈ ప్రోగ్రామ్స్, ఈ అరేంజ్మెంట్లు ఇవన్నీ కూడా ప్రైవేట్గా మేము మా సొంత డబ్బులతో, మా కుటుంబ సభ్యులు, మా శ్రేయోభిలాషులు, నా రైతు సోదరులు మేమందరం కూడా కలిసి ఈరోజు ఈ ప్రోగ్రాం కూడా మేము చేసాం. ఏది ఏమైనా మా గౌరవ సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేయాలనే ఆలోచనతోనే ఈరోజు ఈ తెప్పోత్సవ కార్యక్రమం కూడా మేము చేశామండి. ప్రజాప్రతినిధుల పనితీరును మదింపు చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో తెదేపా రాజ్యసభ సభ్యుడు దేవేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన రాజ్యాంగ లక్ష్యాలు అనే సదస్సులో కేంద్ర మంత్రి ఎంజే అక్బర్, సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. దేశంలో 1400 ఏళ్లుగా ఉన్న పరమత సహనాన్ని కొనసాగించడంలో రాజ్యాంగం విజయవంతమైందని వ్యాఖ్యానించారు. చట్టాల్లో ఉన్న సమానత్వం సమాజంలోనూ రావాలని కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ వ్యాఖ్యానించారు. An abominably high number of so-called engineering colleges in this country. I don't know what kind of engineers they are producing. I have known, as I was the Chief Justice of 2 high courts for 4.5 years in this country, I have seen some of these engineering graduates making applications for an attendance post. I am not saying that attendance post is something undesirable. I am not on the question. But having regard to the so-called qualification of the person, should such a person go for a job of that is the point here. As long as the problem of inequity, as long as the problem of internal discrimination remains, as long as there is poverty which is linked to historical realities, you cannot end reservations.
Those who are talking about ending reservations, I'm very sorry to say, they don't know what they are talking. They are a key factor of the stability of our existence and of our nation. మైనార్టీల సంక్షేమం కోసం కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. మైనార్టీ సంక్షేమం, పెద్ద నోట్ల రద్దుతో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఈఎస్ఐ ఆసుపత్రుల కోసం స్థల సేకరణ వంటి అంశాలపై హైదరాబాద్ దిల్కుషా అతిథి గృహంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోం కార్మిక శాఖ మంత్రి నాయని నరసింహారెడ్డితో కలిసి దత్తాత్రేయ సమీక్ష నిర్వహించారు. మైనార్టీల సంక్షేమం కోసం 100 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరిందని సమావేశం అనంతరం కేంద్ర మంత్రి వెల్లడించారు. కుటీర పరిశ్రమగా ఉన్నటువంటి ఆడవాళ్లకు మైక్రో ఫైనాన్సింగ్ విషయంలో లోన్లు ఇప్పిస్తే బాగుంటుందని చెప్పేసి వారు చెప్పారు. తప్పకుండా మైనార్టీల పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. వాళ్ళ అభివృద్ధి కూడా, వాళ్ళలో ఉన్నటువంటి పేదరికాన్ని కూడా నిర్మూలన చేసి వాళ్ళందరినీ కూడా విద్య, వైద్యం, ఉపాధిలో అత్యధికమైనటువంటి ప్రాముఖ్యత ఇస్తామని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని 2 లక్షల క్రైస్తవ కుటుంబాలకు దుస్తులు పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్లో 100 చర్చిల పరిధిలో 1,00,000, జిల్లాలో మరో 1,00,000 కుటుంబాలకు దుస్తులు పంపిణీ చేయనుంది. శాసనసభ సమావేశాల నేపథ్యంలో ఈ నెల 18న ఈ కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే క్రిస్మస్ విందును ఈ నెల 20 సాయంత్రం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేయనుండగా కేసీఆర్ కూడా హాజరు కానున్నారు. అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ట్విట్టర్లో చేసిన ఓ వ్యాఖ్య విమానాల తయారీ దిగ్గజం లాక్హీడ్ మార్టిన్ కార్పొరేషన్కు చెమటలు పట్టించింది. మార్కెట్లో ఆ కంపెనీ విలువను పెద్ద కుదుపు కుదిపింది. ఇటీవల ఖర్చు పెరిగిపోతోందన్న కారణంతో బోయింగ్ ఎయిర్ ఫోర్స్ 1 అవసరం లేదన్న ఆయన తాజాగా F-35 సంయుక్త యుద్ధ విమానంపై గురిపెట్టారు. F-35 ఖర్చు అదుపు తప్పిందని ట్రంప్ ట్వీట్ చేశారు. ఇది పెంటగాన్ చేపట్టిన అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. F-35ను లాక్హీడ్ మార్టిన్ కార్పొరేషన్ అభివృద్ధి చేస్తుండగా ఈ సంస్థ అమెరికా సైన్యానికి ప్రధాన కాంట్రాక్టర్. ట్రంప్ ట్వీట్ తర్వాత ఆ సంస్థ మార్కెట్ విలువ $3 బిలియన్ పడిపోయింది. అమెరికాకు చెందిన ప్రపంచ సాంకేతిక దిగ్గజ వ్యాపార సంస్థల అధినేతలు అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్తో బుధవారం సమావేశం కానున్నారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలన్నీ అమెరికన్లకే ఇవ్వాలని, వీసా దుర్వినియోగంపై విచారణకు ఆదేశిస్తానని ట్రంప్ చెబుతోన్న నేపథ్యంలో ఈ సమావేశానికి అధిక ప్రాధాన్యం ఏర్పడింది. మైక్రోసాఫ్ట్ కార్యనిర్వహణాధికారి సత్య నాదెల్లా, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, ఆల్ఫాబెట్ సీఈఓ లారీ పేజ్, ఫేస్బుక్ సీఈఓ షెరిల్ శాండ్బర్గ్, ఇంటెల్ అధికారి బ్రియన్తో పాటు ఒరాకిల్, అమెజాన్, ఐబీఎం ముఖ్య అధికారులు ట్రంప్తో సమావేశానికి హాజరు కానున్నారు. టెక్ దిగ్గజ సంస్థల అధినేతలు ఇమ్మిగ్రేషన్ సంస్కరణలు, సంకేత నిక్షిప్త సందేశం, ఇతర సామాజిక అంశాలపై ట్రంప్తో చర్చించనున్నారు. అయితే ఈ సమావేశానికి ట్విట్టర్, ఉబర్, నెట్ఫ్లిక్స్, హెచ్పీ, సెల్ఫోర్స్ వంటి దిగ్గజ సంస్థలు ముఖ్య కార్యనిర్వహణ అధికారులు హాజరు కావటం లేదని సమాచారం. వారికి ఎలాంటి ఆహ్వానం అందకపోవడం వల్లే వెళ్లడం లేదని తెలుస్తోంది. అధికార బదిలీ బృందంలో కీలక సభ్యుడైన ట్రంప్ అల్లుడు సంస్థలకు ఆహ్వానం పంపారు. ఎన్నికల సమయంలో ఆయన టెక్ సంస్థల మద్దతు కోరినా సరైన స్పందన లభించలేదు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ ఆధ్వర్యంలోని సామాజిక భద్రత పథకాల కింద లబ్ధి పొందేందుకు వేతన అర్హత పరిమితిని ప్రస్తుతం ఉన్న 15,000 నుంచి 25,000 రూపాయలకు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈపీఎఫ్ఓలోని అత్యున్నత నిర్ణాయక మండలి అయిన కేంద్ర ధర్మకర్తల బోర్డు ఈ నెల 19న జరిగే సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ పరిధిలో 4 కోట్ల మంది ఉండగా వేతన అర్హత పరిమితి పెంచితే సంఘటిత రంగానికి చెందిన మరో 50 లక్షల మంది ఈపీఎఫ్ఓ అందించే భవిష్య నిధి, గ్రూప్ బీమా, పింఛన్ సేవలు పొందుతారు. ఇటీవల ఈఎస్ఐ పరిమితిని 15,000 నుంచి 21,000 రూపాయలకు పెంచినందున ఈపీఎఫ్ఓ పరిమితి పెంపు అనివార్యమైంది. దేశంలో నూతన విద్యా విధానం రూపకల్పనకు తాజా ముసాయిదాను సిద్ధం చేసేందుకు ప్రముఖ విద్యావేత్త నేతృత్వంలో మరో సంఘాన్ని నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై అధికారిక ప్రకటన 10 రోజుల్లో రానుంది. కేంద్ర కేబినెట్ మాజీ కార్యదర్శి టీఎస్ఆర్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని సంఘం తమ నివేదిక సమర్పించి 7 నెలలు కాగా దీనినే తుది ముసాయిదా నివేదికగా కాకుండా కేవలం పరిశీలన అంశంగానే తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూతన విద్యా విధానంపై ఇప్పటికే రాష్ట్రాలు, విద్యాసంస్థలు, నిపుణులు, ఎంపీలతో పాటు అన్ని వర్గాలతో సమగ్ర చర్చలు జరిపినట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ తెలిపారు. కశ్మీర్ను తొలి మంచు పలకరించింది. ఉత్తర కశ్మీర్లోని గుల్మర్గ్ స్కై రిసార్ట్లో దట్టంగా మంచు కురవడం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఇంత దట్టంగా మంచు పేరుకుపోగా కశ్మీర్ అందాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ శీతాకాలంలో ఏర్పాటు చేసే వివిధ పోటీలు, ప్రదర్శనలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.